న్యూస్ విజన్ వార్తలకు స్వాగతం. ఇందిరమ్మ ప్రభుత్వంలో మహిళల స్వావలంబనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు. వనపర్తి నియోజకవర్గం ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. పలువురు మహిళా సంఘాల నేతలను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఉమాదేవి, అదనపు కలెక్టర్ యాదయ్యలతో కలిసి సత్కరించారు. పలు సంఘాలకు రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళలు ముందుకు వచ్చి రుణాలు తీసుకొని వారి ఆర్థికాభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ, తెలంగాణ గ్రామీణ బ్యాంక్. శేఖర్ పెద్దగూడెం అందరూ కూడా మీరు భోజనాల దగ్గర కొద్దిగా మహిళా మనులను చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ గోపాలపేట టీం రెడీగా ఉండాలా, సన్మానం రెడీగా ఉండాలా, రావాలి ఇక్కడికి పేరు దగ్గర. మన్యమ్మ, జయమ్మ, లక్ష్మీకళ, భాగ్య, ఏ మన్యమ్మ, ఈ 5 రండి. రేపు వచ్చేసాను. మనం మీరు ఊళ్ళోకి వెళ్ళి అక్కడ చర్చ పెట్టాలి, వాకిట్లా కూర్చునాలి, ఇల్లు ముగ్గు టిఫిన్ అన్నీ అయిపోయినాక మీరు కూర్చొని మాట్లాడాలి. మనం అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కేసీఆర్కి అధికారం అప్పచెప్పినప్పుడు 27,000 కోట్లు బ్యాంకు బ్యాలెన్స్ ఉండే. బ్యాంకు బ్యాలెన్స్ పెట్టి కేసీఆర్ ఒక్కొక్కటి అన్ని చేసుకుంటా పోతున్నాం. ఈ చేసే క్రమంలో చిన్నప్పుడు చెప్పినవన్నీ మీరు చేసిండ్రు, కానీ కొన్ని చేయలేదని చేయనివి కూడా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయంటే పెన్షన్ చేయలే, ఇప్పుడు రెడీ చేస్తున్నాం. దాంతోపాటు 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నాం, చేయలే. దాంతోపాటు తులం బంగారం ఇస్తామన్నాం, చేయలే. ఈ 3 తప్ప మహిళలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలకు మన అందరికీ ఇంకా గౌరవించుకోవాలి. ఏం చేయాలి? ఆడ ఉన్న పిల్లలకు స్కూల్ డ్రెస్సులు కావాలి. స్కూల్ డ్రెస్సులు కావాలని ఆ బట్టలు ఇప్పించి దాదాపు వనపర్తిలో చదువుకున్న మన పిల్లలకు 50,000 స్కూల్ డ్రెస్సులు కుట్టే అవకాశం కూడా మన మహిళా సంఘాలకు ఇచ్చినాం. అది కూడా మీరే చేస్తున్నారు. దాంతో పాటు మనందరం ఫ్రీ అయితే ఆర్టీసీ బస్సులు, ఇంతకుముందు ఆర్టీసీ బస్సులు ఒకటి గవర్నమెంట్ కొంటుండే లేదా ప్రైవేట్ పెద్దోళ్ళు కొంటుండే. అవన్నీ కాకుండా మా మహిళలు, వనపర్తి మహిళలు, తెలంగాణ మహిళలు మేమెందుకు ఆర్టీసీ బస్సులు ఓనర్లు కావడం మనసులు ఎన్నో ఉంటుండేవి. అట్లాంటిది పసిగట్టి మీ అందరికీ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1000 బస్సులు బుక్ చేసి 500 బస్సులు డెలివరీ అయితే మన జిల్లాకు 6 మహిళా సంఘాల పేరుగా బస్సులు వచ్చినాయి. ఆ బస్సులకు ఓనర్లు చేసినాం. దాదాపు నెలకు 70,000 రూపాయలు ఆ సంఘానికి కిరాయిస్తున్నాయి. మరొక వారం 10 రోజుల వేరే జిల్లాలకు ఆపి మన ఆ బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉంటారు, ఆయన వనపర్తి పిలుస్తున్నాం. ఆయన వనపర్తి వచ్చినప్పుడు ఇంకా మహిళా సంఘాలకు కొత్త 10 బస్సులు ఇస్తున్నా. పొన్నం ప్రభాకర్ గారు ఒకసారి అభినందనలు తెలిపారు. మిగతా ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఇస్తుంది, ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నకు ప్రైవేట్ కంపెనీ ఇస్తుంది. దాంతో పాటు మా మహిళా సంఘాలు ఉన్న మహిళలకు ఏదైనా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే ఆ కుటుంబం ఇబ్బంది పడకూడదని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి 10 లక్షల ఇన్సూరెన్స్ చేసిన ఘనత మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. దాంతో పాటు ఇంకెవరైనా లోన్ తీసుకొని అంటే మనం జరిగితే ఆ మహిళలో కూడా పడదని మనం లోన్ కట్టక్కర్లా. ఆ లోన్ కట్టకుండా అతను ఇన్సూరెన్స్ కంపెనీ పే చేసినట్లు ఇంత మంచి చట్టాలు తెచ్చి ఇంత అవకాశాలు కల్పిస్తున్నాం.
ఎందుకు కల్పిస్తున్నామంటే ఇది ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రాజ్యం. మన గౌరవ ఇంటోడు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. దాంతో పాటు దాని తర్వాత ఎవరెవరైనా రాకపోతే మళ్ళీ కూడా చేస్తారు. ఇప్పుడు చెప్పినట్టు సిలిండర్స్ కానీ అధికారులు చేస్తారు. ఇంకోటి మన స్కూల్ అంటే ఇంతకు ముందు హెడ్ మాస్టర్ ఉంటుండే, అవునా? హెడ్ మాస్టర్ ఉంటే టీచర్లు ఉండే. మన కాంగ్రెస్ పార్టీ వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ చదివే పిల్లలు మన పిల్లలే ఉంటారు కాబట్టి మన అందరం మన ఇండియాలకు పొలం పనులు ఉంటాయి, వేరే పనులు ఉంటాయి, ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు బిజీ ఉంటారు కాబట్టి మహిళా సంఘాలకు ఇస్తే వాళ్ళు మంచిగా ఉంటారని మీ అందరితో అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఒకటి హెడ్ మాస్టర్ సంఘం ఉంటుంది, ఒకటి మన మహిళా సంఘం ఉంటుంది. ఆ హెడ్ మాస్టర్ పిల్లలకు అందరూ అటెండెన్స్ తీసుకుంటే మీరు హెడ్ మాస్టర్ టీచర్ అటెండెన్స్ తీసుకునే పవర్ మహిళలకు ఇచ్చినాం. మనందరికీ మీ అమ్మ ఆదర్శ పాఠశాలలో ఆ చైర్మన్ ఇచ్చినాం. అది